వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 గురించి ఒక ముఖ్యమైన అప్డేట్. బర్మింగ్హామ్‌లోని ఎడ్జ్-బాస్టన్ స్టేడియంలో జూలై 20న సాయంత్రం 4:30 గంటలకు జరగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దయింది. ఏప్రిల్ 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత జట్టు నుంచి శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ వంటి కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొనడానికి నిరాకరించారు. దీంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ నిర్ణయంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు అభిమానుల భావోద్వేగాలు దెబ్బతిన్నందుకు క్షమాపణలు చెప్పారు. పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ఈ రద్దుపై ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా శిఖర్ ధావన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధావన్‌ను కుళ్లిన గుడ్డు అని విమర్శిస్తూ ఇతర భారత ఆటగాళ్లను కూడా అతడు ప్రభావితం చేశాడని ఆరోపించారు. క్రీడలు రెండు దేశాలను దగ్గర చేస్తాయని, విభేదాలను తొలగిస్తాయని, కానీ రాజకీయాలు క్రీడల్లోకి రావడం సరికాదని అఫ్రిది అన్నారు. డబ్ల్యూసీఎల్ 2025 గురించి చెప్పాలంటే ఈ లీగ్ జూలై 18 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతోంది. భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పాల్గొంటాయి. యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు ఈ టీ20 టోర్నమెంట్లో ఆడుతున్నారు. మొత్తం 15 మ్యాచ్లతో ఈ లీగ్ జరుగుతుంది. సెమీఫైనల్స్ జూలై 31న, ఫైనల్ ఆగస్టు 2న జరగనున్నాయి. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో ఉంది. ఈ మ్యాచ్ అభిమానులను నిరాశపరిచినప్పటికీ టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్లు ఉత్కంఠగా సాగుతున్నాయి.